మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే గురుగారు. నమస్కారం అండి. అప్పు లేనివాడు ఎవరు ఉండరండి. ఆ అప్పు శృతి మించితేనే చాలా మంది సూసైడ్లు. ఒక్కరితో పోరు, పాపం ఫ్యామిలీ అంతా కూడా సూసైడ్. అప్పు అనేది అంత భయంకరమైంది. మరి అలాంటి అప్పులు తీరాలి అంటే ఏ దేవుణ్ణి పూజించాలి? శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. అప్పులు తీరాలి అని అంటే మనం దేవుణ్ణి పూజించాలి. అందులో ప్రత్యేకంగా లక్ష్మీదేవిని పూజించాలి, లక్ష్మీ కుబేరుని పూజించాలి. అప్పులు తీరడం విషయం చాలా ఈజీ అండి. అప్పులు తీర్చొచ్చు, అప్పులు తీర్చడం ప్రాబ్లం కాదు. కానీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి రావడం కూడా పెద్ద ఇష్యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అప్పులు తీర్చేటువంటి రోజులు కూడా ఉంటాయి ప్రత్యేకంగా. మంగళవారం నాడు అప్పు తీర్చాలి. చాలా మంది మంగళవారం నాడు డబ్బు ఖర్చు పెట్టొద్దు అని అంటారు, శుక్రవారం నాడు డబ్బు ఖర్చు పెట్టొద్దు అంటారు. మంగళవారం నాడు మీరు వడ్డీ కడితే వడ్డీతో పాటు ఎంతో కొంత అసలు కట్టండి. మంగళవారం ఏం కోరుకుంటుంది? మారు కోరుకుంటుంది. సో మారు ఈజ్ నథింగ్ బట్ మళ్ళీ మీరు అసలు కట్టడం స్టార్ట్ చేస్తారు. ఓకే, శుక్రవారం నాడు మీరు శుక్రవారం అప్పులు తీర్చొచ్చు. శుక్రవారం నాడు అనవసరమైన ఖర్చు పెట్టకూడదు. శుక్రవారం అప్పు తీరుస్తున్నారంటే మీరు రూపాయి మిగిల్చుకుంటున్నారని అర్థం. చాలా మంది ఇవాళ శుక్రవారం నేను ఇయ్యను, ఇవాళ సాయంత్రం 6:30 దాటింది డబ్బు తీయను అంటారు. అదే డబ్బుని రెస్టారెంట్స్కి వెళ్ళి ఖర్చు పెట్టడానికి, షాపింగ్లోకి వెళ్ళి దిక్కుమాల ఖర్చు పెట్టడానికి ఆపితే చాలా మంచిది. వాడి ఖర్చు పెట్టొచ్చు. కరెక్ట్. అప్పు తీర్చడానికి ఆ రోజులలో తీర్చడం, ఆ సమయాల్లో తీర్చడం చాలా మంచిది. లక్ష్మీదేవి యొక్క విశిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి రోజు శుక్రవారము, అలాగే మంగళవారం కూడా. మనం చేసేటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల లక్ష్మీదేవికి బదులు జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. లక్ష్మీదేవి అక్క ఎవరండి అంటే జ్యేష్ఠాదేవి. జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు మాట్లాడుతుంటే శుక్రాచార్యుల వారు రాశారు ఇప్పుడు నేను చెప్పేటువంటివి. లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవిని అడిగింది, అక్క నువ్వు ఎక్కడెక్కడ ఉండవు చెప్పు, నా భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైతే ఆడవాళ్ళు నీలా తయారవుతారో అక్కడికి నేను రాను, నీకు ఇష్టమైనట్టు ఇంటిని ఉంచుకుంటారో అక్కడికి నేను రాను అని చెప్పింది. సింపుల్. ఎక్కడ అమ్మవారు ఉంటుంది మరి అడిగింది అనమాట జ్యేష్ఠాదేవి కూడా. నీకెక్కడ ఉండడం అంటే ఇష్టం చెప్పు. ఎక్కడైతే ఆడవాళ్ళని తిట్టకుండా ఉంటారో, ఎక్కడైతే వేదం గట్టిగా వినిపిస్తుందో, ఎక్కడైతే ఇంటికి ఒంటికి శుభ్రత ఉంటుందో, ఎక్కడైతే మంచి మాటలు వినిపిస్తాయో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. జ్యేష్ఠాదేవికి ఏమి ఇష్టం? ఎవరైతే ఏకవస్త్రం అంటే నైటీలు వేసుకొని, జిడ్డుగారి ముఖాలు వేసుకొని, జుట్టంతా విరబూసుకొని, ఇంట్లో కాళ్ళకు చెప్పులు వేసుకొని తిరుగుతారో అక్కడ జ్యేష్ఠాదేవి వచ్చి కూర్చుంటుంది. వాళ్ళ రేపు అందరూ అదే చేస్తూ ఉన్నారు. సాయంత్రం అసుర సంధ్యా సమయంలో కానీ, బ్రాహ్మీ ముహూర్తం తర్వాతకి, సూర్యోదయం తర్వాతకి జుట్టు ఇంటి ముందు భాగంలో ఉంచి దువ్వుకోకూడదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ వెంట్రుకలు పడకూడదు. వాస్తవంగా శాస్త్రంలో చెప్పింది ఏంటంటే కొన్ని నీళ్లు చల్లుకొని దువ్వుకోవాలి ఆడవాళ్ళు ఇంట్లో ఒక భాగంలో. ఆ పడ్డ వెంట్రుకలు ఎవరి పాదాల కిందికి వెళ్ళి వాళ్ళు తొక్కకూడదు. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటికల్గా ఆ నీళ్ళలో పడి ఆగిపోతాయి, ఎక్కడికి వెళ్ళవు, ఈజీగా మీరు తీసి పారేయచ్చు. ఇలాంటివి స్నానం చేయకుండా కొన్ని పనులు, గడపను పూజించడం కానీ అలాంటివి చేయకూడదు. ఇంట్లో లేదు అన్న పదం వినిపించకూడదు. ఇంట్లో కొలిచే పాత్ర ఎప్పుడు నిండుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారంటే గ్లాస్తో ఇట్లా తీసి మళ్ళీ గ్లాస్ పక్కకు పడేస్తారు. గ్లాస్ నిండా మళ్ళీ బియ్యం నింపి అందులోనే పెట్టాలి. దాని అప్పుడు ఏమంటారు? బస్తా మొత్తం అయిపోయినాయి, ఇంకేమంటారు? ఇంకొక గ్లాస్ నిండుకుంది అంటారు. నిండుకుంది అని ఇంకొకటే ఉంది అని అర్థం. ప్రతిరోజు మనం అన్నదానం చేయొచ్చు. ఇలా చేస్తే అప్పులు తీరుతాయి. ఎలా అని అంటే ప్రతిరోజు అన్నం వండేటప్పుడు పిరికెడు బియ్యం తీసి కొత్త డబ్బాలో వేయండి. సింపుల్. ప్రతిరోజు అన్నం వండేటప్పుడు ఒక పిరికెడు బియ్యం తీసి కొత్త డబ్బాలో వేయండి. 3 నెలలకో 6 నెలలకో ఎక్కడన్నా అన్నదానం జరుగుతుంటే ఆ డబ్బా ఓపెన్ చేయండి. ఇంత బియ్యం అవుతాయి కదా, అవి తీసుకెళ్ళి ఇచ్చేయండి. అన్నదానం చేసినట్టే కదా రోజు. ఇది నేను చెప్పింది కాదు, మన శృంగేరి పీఠాధిపతులు, భారతీయ తీర్థ స్వామివారు, కంచి కామకోటి పీఠం వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దేవాలయాల్లో కొత్త కొత్త డ్రమ్ములని టబ్బులని ఎప్పటి నుంచో ఇస్తున్నారు. కొత్త కొత్త బిందెలు, కొత్త కొత్త టబ్బులు భక్తులకు వాళ్ళు ఇచ్చారు. ఇచ్చి ఏం చెప్తారు? మా దగ్గర కాదు, ఎక్కడ అన్నదానం జరిగినా ఇవ్వండి, మీరు అన్నదానం చేయండి అని చెప్తారు. దానివల్ల అప్పు తీరుతుంది. ఇంకొకటి ఏంటంటే శివుడికి గనక అభిషేకం చేసినప్పుడు అన్నంతో అభిషేకం చేయాలి. ఆ వండిన అన్నం గోరువెచ్చగా ఉండాలి. తెల్లటి అన్నంతో గనక గోరువెచ్చగా ఉన్న అన్నాన్ని గనక శివుడికి అలా అద్ది అభిషేకం చేసి మంత్రం చదువుతున్నంతసేపు సేరుంబావు తక్కువ కాకుండా బియ్యం వేసి వండి
ఇలా చేతితో తీసుకొని స్వామివారికి అద్దాలి, మళ్ళీ తీసుకొని అద్దాలి, మళ్ళీ తీసుకొని అద్దాలి. అలా అభిషేక మంత్రం చెబుతున్నంతసేపు చేయాలి. ఆ తర్వాతకి అదంతా తీసి నైవేద్యంగా పెట్టి అందరికి పంచాలి. అలా చేస్తే 3 జన్మల నుండి మనం ఎవరినైనా సరే దైవ దూషణ చేసిన, గురు దూషణ చేసిన, మనం ఏమైనా సరే పద్ధతులు పాటించకపోయినా, విశేషమైనటువంటి చండాల స్త్రీ సాంగత్యం చేసిన ఆ దోషములు కూడా పోతాయి, అప్పులు కూడా తీరుతాయి. కేజీంబో బియ్యం ఎంత, అభిషేకానికి అయ్యే ఖర్చు ఎంత, నెలలో వీలైతే మా భక్తులకు చెప్తే ప్రతి మాస శివరాత్రికి కూడా ఫస్ట్ సాధారణమైన అభిషేకం ఉంటుంది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, నేను తమ్ముడు ఉంటాడు, వెళ్ళి చేస్తూ ఉంటాం. ఎవరెవరికి కావాలంటే వాళ్ళకి ఇలా అభిషేకం చేస్తాం. చేసి ఇక లాస్ట్కి రుద్రం, నమ్మకం, చమకం చెప్పేటప్పుడు చమకంకి వచ్చేసరికి వాళ్ళకి చెప్తాం, అమ్మ అన్నం తెచ్చుకోండి అంటాం. ఇక తీసి వేస్తూనే ఉంటారు అలాగా. ఇంకోటి, దేవాలయంలో కూడా ఈ ప్రోగ్రాం పెడుతున్నాం. ఇప్పుడు ఏం చెప్తాం, మీరు ఏం తెచ్చుకోవద్దు, కేజీంబావు అన్నం వండుకొని తెచ్చుకోండి, మీరే చేసిస్తారు. అక్కడ వాళ్ళతోనే చేయిస్తా అభిషేకం. పెట్టడం, తీయడం. వాళ్ళు ఏంటి, అవుతున్నంతసేపు కూడా అన్నం పెట్టాలి, తీయాలి. తీసి దీంట్లో రకరకాలుగా అన్నాలతో అభిషేకం చేయొచ్చు. ఒకటి తెల్లన్నంతో, ఇంకోటి పసుపు కలిపిన అన్నంతో, హరిద్ర అన్నంతో చేయాలి. హరిద్ర అన్నంతో చేస్తే ఇంకా విశేషమైనటువంటి, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, సంతానం కాని వారికి సంతానము, వంశాభివృద్ధి. దధి అన్నం, దధి భోజనంగా పెట్టాలి. అంటే పెరుగు కలిపినటువంటి అన్నాన్ని, మళ్ళీ పోపులు ఇవి వేసినవి కావు, పెరుగు కలిపి ఏవైనా ఆకుకూరలు, కొంచెం కొత్తిమీర లాంటివి అవి వేసి వాటితో శాకం వేసి పెట్టాలి. వాటితో అభిషేకం చేస్తే ఒక ప్రతిఫలం, పాయసాన్నంతో చేస్తే విశేష ప్రతిఫలం. అన్నంలో బెల్లం పాలు కలిపి పాయసం చేస్తారు కదా, అది కూడా గోరువెచ్చగా ఉండాలి, వేడిగా ఉండకూడదు, లైట్ గోరువెచ్చగా ఉంటే చాలు. వాటితో చేస్తూ ఉండాలి. అలా చేస్తే అన్నిటికంటే కూడా పాయసాన్నంతో చేస్తే ఎక్కువ ప్రతిఫలం వస్తుంది. అందుకే ప్రతి నెల మేము కన్యావర పాశుపత హోమాలు చేస్తూ ఉన్నాం. చక్కెరతో చేస్తారు. మధుర పదార్థంతో ఎంత చేస్తే స్వామికి అంత ఇష్టం. సో అప్పులు తీరాలి అన్నా, కేవలం అప్పులే కాదు, ఇంకా ఎన్ని రకాలైన ఇబ్బందులు పోవాలన్నా ఇలా అభిషేకం చేస్తే మంచిది. అది కూడా మాస శివరాత్రికి ప్రత్యేకంగా పెడుతున్న ప్రోగ్రామ్ ఇది. ఆ ప్రకారం అంటే ఇప్పుడు ఇది ఏదో పబ్లిసిటీ కోసం మీ దగ్గరలో ఉన్న అర్చకులతోనైనా సరే మీరైనా చేయించుకోండి. నా ఉద్దేశం ఆ విధానాన్ని మనం మంచిగా చేసుకోవాలనేటువంటిది నా ఉద్దేశం. అలా చేసుకుంటే విశేషంగా రుణబాధ అంటే అప్పొక్కడి కాదు, మనకు గత జన్మలో కొంతమందికి కొన్ని రకాలైనటువంటి అప్పులు ఉంటాం. అప్పు తీసుకొని అప్పు తీర్చకుండా ఎగ్గొట్టేసి గతించుంటాం. వాడు మళ్ళీ ఈ జన్మలో నీకు మనవడిగానో ఇంకే రకంగానో పుడతాడు, లేదా మీ ఇంట్లో కుక్కగా పుడతాడు. అందుకే రుణానుబంధం అంతే. రుణానుబంధ రూపేణ ఇదం శరీర. రుణానుబంధం ఉంటేనే ఈ శరీరం అనేది వస్తుంది. దీంతో మనకు ముక్కు ముఖం తెలియని ఒక వ్యక్తిని చూస్తున్నామంటే కూడా మనకు ఉన్నటువంటి రుణమే వాడికి. మనకు తెలియని వ్యక్తికి ఈ రోజు ఒక ఉదాహరణ చెప్తున్నాండి. ఒక ఆమె వచ్చి ఆకలేస్తుంది అంది, టిఫిన్ తినిపించా నేను, టిఫిన్ తినిపించేసి వచ్చేసా. ఆమెకు నాకు ఏం సంబంధం? గత జన్మలో ఆమెకు ఏదో బాకీ ఉన్నా, అది వడ్డీతో సహా ఈ రోజుకి అంత అయింది, ఇచ్చేసేయాలి అంతే. మన చుట్టూ ఒక కుక్క తిరుగుతుంది అంటే కూడా దానికి మనకి ఏదో రుణం ఉంది, ఇంత బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేయాలి. దీని వలన అప్పులు తీరుతాయి. అప్పు అనేటువంటిది ధనం ఒక్కటి కాదు, ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒకవేళ కేవలం డబ్బే అప్పు అనుకుంటే అప్పు అవుతూనే ఉంటుంది, అప్పు అనేటువంటిది ఆగదు. కాబట్టి శివుడికి ఈ రకంగా అభిషేకం చేస్తే చాలా చాలా విశేషమైన సత్ఫలితం పొందవచ్చు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.